వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే సమస్య లేదని చెప్తూ వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు ఒక మాట చెప్పి అధికారంలో బయటకు వచ్చిన తర్వాత మరొక మాట చెప్పే పాలకులు ఈరోజు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలువరించడంలో విఫలం అవుతా ఉన్నారు. పైగా 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చిందని చెప్పి అబద్ధం చెప్తున్నారు. ప్యాకేజీ ఇవ్వలేదు, అది అప్పుగా ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆ అప్పును సైతం ఫ్యాక్టరీని పునరుద్ధరణ కోసం ఖర్చు పెట్టకుండా అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి, చిన్న చిన్న మిస్కిలేనియస్ ఖర్చు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉంది. దాదాపు 32 మంది ప్రాణాలు వదిలి త్యాగాలు చేసి దాదాపు కొన్ని నెలల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. పైకి ఒక మాట చెప్తా ఉన్నారు, లోపల మాట చేస్తూ ఉన్నారు. పైకి చెప్పేదేమో ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటారు, లోపల మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. 5,400 మందిని ఎందుకు తొలగించారని అడుగుతున్నాం. 3 బ్లాస్ట్ ఫర్నేసుల్ని పనిచేయకుండా ఆపేశారు. మీకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నాం. అందువల్ల బ్లాస్ట్ ఫర్నేసుల్ని వెంటనే ప్రారంభించాలి. 5,400 మంది పైగా తీసేసినటువంటి కార్మికుల పనులకు తీసుకోవాలి. తీసివేతల్ని ఇంకేమాత్రం లేకుండా కూడా ఉపసంహరించుకోవాలి. ఫ్యాక్టరీని బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉక్కు ఫ్యాక్టరీల మీద పెద్ద ఎత్తున మరి ప్రైవేటీకరణకు పూనుకోవడం జరుగుతుంది. దేశం అంతటా కూడా ఉక్కు ఫ్యాక్టరీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు ఇవ్వని అడుగుతుంటే దానికి గనులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ప్రైవేట్ వ్యాపారస్తులు అనకాపల్లిలో ప్రైవేట్ ఫ్యాక్టరీ పెడతా ఉన్నట్టు దానికి గనులు ఇవ్వని చెప్పి వారు రికమెండ్ చేస్తూ ఉన్నారు, సిఫార్సులు చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రైవేటీకరణ వ్యతిరేక విధానాలు మానుకుని ఈ ఫ్యాక్టరీని రక్షించుకోవాలి, బ్రతికించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోయేటైతే గత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా ఆ గతి పడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.